అంటే మన సంక్రాంతి రిలీజియన్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అవును సార్, చూసాం కదా. అవును. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే కొంచెం ఫన్ ఉంటే ఎంజాయ్ చేస్తారని ఫీల్ అవుతుంది. కానీ దీంట్లో ఎక్కువ బ్లడ్ అసలు దాంతో కొంచెం తగ్గుతున్నారనే ఫీలింగ్ అనిపించింది మీకు అట్లా. అంటే ఏమో సార్ అని ఉండొచ్చేమో మేబీ. అంటే ఇది ఏంటంటే సార్, ఇది ఇంటెన్షనల్గా ఎప్పుడు కూడా వైలెన్స్ కానీ బ్లడ్ కానీ ఉంచాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. అది ఏమైపోయిందంటే ఫర్దర్గా వెళ్తున్నప్పుడు కళ్యాణ్ గారిని మనం దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తాం. అంటే మనము పెట్టినప్పుడు ఆబ్వియస్లీ కళ్యాణ్ గారికి ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకొని, అందుకే మేము లేకపోతే సుబ్బి సుబ్బి అనే సాంగ్ రాదు, లేదంటే కళ్యాణ్ గారు పాప పెట్టి ఎప్పుడు చేయలేదు ఆయన. ఒక సినిమాలో కళ్యాణ్ గారికి ఒక పాప ఉండి నేను ఈ మధ్య నాకు ఇట్స్ వెరీ రేర్ అనుకుంటాను యాక్చువల్గా. సో అవన్నీ పెట్టడానికి ఇంటెన్షన్ అదే సార్. ఇంటెన్షన్ ఈజ్ లైక్ వెరీ క్లియర్ మాకు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఒక 93 సినిమాల్లో గ్యాంగ్స్టర్స్ మధ్యలో కాబట్టి ఎక్కడో తెలియకోకుండా ఆ వైలెన్స్ నలుగుతూ వస్తూ ఉంటుంది. బట్ డౌన్ ద లైన్ ఆల్వేస్ ద ఎమోషన్ ఈజ్ రైట్ అనమాట. ఎమోషన్ ఈజ్ ప్రాపర్లీ డన్ అనుకుంటున్నాం. బట్ ఆయన సినిమాలు ఏదన్నా కూడా పీపుల్ బాగుందంటే ఖచ్చితంగా వెళ్తారు కదా సార్. బాగాలేకపోయినా వెళ్తాం, మేము వెళ్ళేవాళ్ళం. మేము జానీకి 10 సార్లు వెళ్ళాం. బాగుంది అంటే వెళ్తారు, చూస్తారు, ఏదో విల్ ఫైండ్ ఏ వే టు వాచ్ ఇట్ సార్. అంటే సినిమాకి ముందే ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఒక సినిమా వస్తుందంటే అదైతే అవును ప్రిపేర్ అయిపోతున్నా సార్. సినిమా ఇది ఆడాలి ఇది ఆడద్దు అనేది ఎవరు చెప్పినా వినట్లేదు సార్. పబ్లిక్ ఇది చూడాలి రా ఈ సినిమా అని ఫిక్స్ అయిపోతున్నారు చాలా. అదైతే మీరు చెప్పింది ట్రూ. అది చాలా ఓజీ ఉంది సార్ యాక్చువల్గా. నాకు వచ్చి అందరు 1 వీక్ ముందంతా కంగ్రాట్స్ అంటే రిలీజ్ అవ్వలేదు అంటే, లేదన్నా హాడుతుందని నువ్వు చూసావు సినిమా అంటే అడుగుతా, లేదంటే మరి వెళ్ళారా అంటే ఏదో తెలియదు అన్న వైబ్ ఉంది. నిజంగా అంటే అది మాత్రం అసలు అది లేకపోయింటే ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదు సార్.